వైద్యారోగ్య రంగంలో లాభాపేక్ష లేని సంస్థలు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. 25 ఏళ్లుగా బసవతారకం ఆసుపత్రి అందిస్తున్న సేవలు నిరుపమానమని కొనియాడారు. బసవతారకం ఆసుపత్రి ద్వారా బాలకృష్ణ సేవలు అన్స్టాపబుల్ అని తల్లి పేరుతో బాలయ్య, తండ్రి పేరుతో భువనేశ్వరి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని చంద్రబాబు ప్రశంసించారు. వైద్యారోగ్య రంగంలో లాభాపేక్ష లేని సంస్థలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఓ స్ఫూర్తితో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి అంకురార్పణ జరిగింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ప్రస్థానం వెనుక కథ ఉంది. మా అత్తగారికి సోకిన క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం ఆ సమయంలో ఎక్కడా ఆసుపత్రి లేని పరిస్థితి. ముంబై, చెన్నై లాంటి ప్రాంతాల్లోనే క్యాన్సర్ ఆసుపత్రులు ఉండేవి. ఆగస్టు సంక్షోభం సమయంలోనే ఆమె క్యాన్సర్ కారణంగా మృతి చెందారు. క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందక ఇక ఎవరూ చనిపోకూడదనే ఆలోచనతో ఈ ఆసుపత్రిని నిర్మించారు. ఎన్టీఆర్ విజన్తో పాటు పేదలకు వైద్య చికిత్స అందించాలన్న సంకల్పంతో ఆసుపత్రి నిర్మాణం చేశాము. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మేనేజింగ్ ట్రస్టీగా, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు లాంటి ప్రముఖ వైద్యులతో ఈ ఆసుపత్రి ప్రారంభమైంది. తొలుత 100 పడకల ఆసుపత్రిగా ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించాం. మొక్కగా నాటిన ఈ ఆసుపత్రి ఇప్పుడు మహావృక్షంగా ఎదిగింది. 25 ఏళ్ల ప్రస్థానంలో ఎందరో త్యాగాలు ఉన్నాయి. వివిధ సవాళ్లను అధిగమించి ఈ సంస్థకు బాలకృష్ణ చైర్మన్గా నియమితులయ్యారు. ఈ ఆసుపత్రి ద్వారా బాలకృష్ణ అందిస్తున్న సేవలు అన్స్టాపబుల్. ఎవర్ గ్రీన్ హీరోగా, హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన సేవలు అందిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నా బసవతారకం ఆసుపత్రికి వెళ్లి రోగులను పరామర్శిస్తూ వారికి స్వాంతన కలిగిస్తున్నారు. లాభాపేక్ష లేని సంస్థగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని నడుపుతున్నారు. 650 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందిన ఈ ఆసుపత్రి ప్రస్తుతం ఏపీ, తెలంగాణతో సహా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోని క్యాన్సర్ బాధితులకు సేవలు అందిస్తోంది. 8,000కు పైగా శస్త్రచికిత్సలు, రోజు 22 మందికి ఆపరేషన్లు చేస్తూ బసవతారకం ఆసుపత్రి పేద వర్గాలకు అండగా నిలుస్తోంది. ఏడాదికి 3 లక్షల పైచిలుకు మంది రోగులు ఈ ఆసుపత్రి ద్వారా చికిత్స పొందుతున్నారు. అమరావతిలో 1000 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన బాలకృష్ణకు అభినందనలు. దేశంలోనే లాభాపేక్ష లేని అతిపెద్ద సంస్థగా బసవతారకం ఆసుపత్రి నిలవాలి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తండ్రి ఒక మొక్క నాటితే, ఒక ఆలోచన చేస్తే దాన్ని కొడుగ్గా బాధ్యత తీసుకొని బాలకృష్ణ గారు ఈరోజు ఒక మహాకల్పవృక్షంగా తయారు చేసిన ఘనత బాలకృష్ణ గారికి దక్కింది. అయితే ఈరోజు నిరంతరం తపనతో, దీక్షతో ఆసుపత్రిని క్యాన్సర్ బాధితుల పట్ల ఒక దేవాలయంగా మార్చారు. అయితే ఏ వ్యవస్థ అయినా ఒకసారి అనేక సమస్యలు కూడా ఉంటాయి. 20 సంవత్సరాల ప్రస్థానంలో ఎంతోమంది త్యాగంగా ముందుకొచ్చి పనిచేశారు. ఎన్నో విధంగా సేవలు చేశారు. ఇందులో మాకు కూడా కొన్ని సవాళ్ళు కూడా వచ్చాయి. ఆ సవాళ్ళను మీరు చూస్తే ఆ రోజు మేనేజ్మెంట్లో కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఈ యొక్క వ్యవస్థ మనుగడ ఉంటుందా అనే అనుమానం కూడా వస్తే, అలాంటి సమయంలో మేమందరం అనుకుని ఎవరైతే దీన్ని నడిపించగలుగుతారనుకుంటే గుర్తొచ్చిన వ్యక్తి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారికి 15 సంవత్సరాల మునుపు ఈ బాధ్యత తీసుకుంటే ఈరోజు బ్రహ్మాండంగా పనిచేయడమే కాకుండా రాబోయే రోజుల్లో తిరుగులేని వ్యవస్థగా, అన్స్టాపబుల్గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పెట్టి ప్రపంచమంతా తిరిగి డొనేషన్స్ కలెక్ట్ చేయడమే కాకుండా సిఎస్ఆర్ కోసం పదే 10 మందికి చెప్పి ఒక సేవాభావంతో ముందుకు పోయారు. దానివల్లనే ఈరోజు ఈ వ్యవస్థ ముందుకొచ్చే పరిస్థితికి వచ్చింది. 25 సంవత్సరాలు ఈరోజు వ్యవస్థ వల్ల వేలాది కుటుంబాలకు ధైర్యాన్ని ఇచ్చింది, వెలుగునిచ్చింది. ఒక చిన్న ముక్కగా పెట్టిన ఇది 650 పడకల ఆసుపత్రి, 250 మంది పైన నిపుణులైన వైద్యులతో బ్రహ్మాండమైన సేవలు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం 3 లక్షలకు పైగా అవుట్ పేషెంట్లు, 90,000కు పైగా ఇన్ పేషెంట్కు సేవలు అందిస్తూ ఉంది. సంవత్సరానికి 8,000 ఆపరేషన్లు చేస్తున్నారు. 22 మందికి ప్రతిరోజు ఆపరేషన్ చేసే పరిస్థితికి వచ్చారు.
ఇది మనం చూస్తే ఈ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి కేవలం ఒక పేషెంట్గా కాదు, అతను ఒక కుటుంబానికి ఆశ. ఆ ఆశ నిలబెట్టే సంస్థ బసవతారకం ఆసుపత్రి. గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ పతనమయ్యాయని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. టీడీపీ ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు అర్థం చేసుకోవటానికి పాదయాత్ర దోహదపడిందని, ఇన్విజిబుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ మా నినాదమని లోకేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ పతనమయ్యాయి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీడీపీ ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహించలేదని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ది ఇండియన్ ఎక్స్ప్రెస్ నిర్వహించిన ఎక్స్ప్రెస్ అడ్డా కార్యక్రమంలో మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ది ఇండియన్ ఎక్స్ప్రెస్ నేషనల్ ఒపీనియన్ ఎడిటర్ వందిత మిశ్రా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ, రియల్ టైం గవర్నెన్స్ విషయంలో ఏపీలో మేం వివిధ శాఖల నుంచి సేకరించిన డేటాతో ఒక డేటా లేక్ను ఏర్పాటు చేశామని, దీనివల్ల నిర్ణయాలను మరింత అర్థవంతంగా, సమర్థవంతంగా తీసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. తద్వారా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేయగలుగుతున్నామని వెల్లడించారు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీన్ని మరో మెట్టుపైకి తీసుకువెళ్లి ఈజ్ ఆఫ్ లివింగ్ అనే భావనను ముందుకు తీసుకువచ్చారని పేర్కొన్నారు. Whenever we wanted reforms to come in certain sectors, which is in the interest of the state, and of course, Andhra gets the first mover advantage, our opinion was always heard. And things were changed when we were able to sell. See, end of the day, as a regional party, it's important that I might have a vision. It's important also I go and sell that vision to leaders who matter, who take this decision. So I'll give you an example. Our conversation with Google started about before the shoveling 13 months back. And they wanted certain corrections in permanent establishment, taxation. And Naiduji went and spoke to Modi ji very clearly and said, this is what we think we should do. He said, absolutely. And then it was his office that led those reforms. So honestly, I as a regional party, I truly believe that our voice is being heard. Not many people choose education or HRD, but I was so passionate about it. I believe change should happen. So imagine I'm handling teacher unions, teacher recruitment, which is mirrored historically with controversy, and we've done it so well. So that's the trajectory I've always chosen. And Padayatra, I truly believe, was very important for me to understand Bharat. So when in the previous term also of Mr. Naidu, in his third cabinet, I was a minister. So when an MLA would come and explain to me about a certain issue, my ability to connect with that issue would be limited. But post the Padayatra, because I walked in his constituency, I heard the people, I spent 2-3 nights there, my ability to relate to that issue 100% exists. A lot more. So as I keep saying, Stanford MBA was fantastic for business, Padayatra was great for politics. Because I got to know. You know, the IQ bit I got from Stanford, the EQ bit I got from Padayatra. So it was very important to connect. And that's when I realized that if an issue comes to me via WhatsApp or any other mechanism, that means the issue has already boiled over, is my theory. So the pace at which I need to respond should be much, much, much faster. ఆర్టీసీలో ఇకపై డీజిల్ బస్సుల కొనుగోలు ఉండదని, 2031 నాటికి 8,321 ఎలక్ట్రిక్, 500 సిఎన్జి బస్సులతో పూర్తి పర్యావరణ హితంగా మారుస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి రోజుకు 8.5 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఈ పథకాల వల్ల బస్సుల్లో ప్రయాణికుల రద్దీ 90% దాటిందని వెల్లడించారు. గత ప్రభుత్వం కారుణ్య నియామకాలను నిర్లక్ష్యం చేయగా తాము 2 ఏళ్లలో 1780 నియామకాలు చేపట్టామని, లాజిస్టిక్స్ ద్వారా ఆర్టీసీ ఆదాయం 227 కోట్లకు చేరిందని మంత్రి తెలిపారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ భవిష్యత్తు ప్రణాళికలు మరియు పథకాల అమలుపై కీలక ప్రకటనలు చేశారు. ఇకపై ఆర్టీసీలో డీజిల్ బస్సులు కొనుగోలు ఉండదని, 2031 నాటికి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్, సిఎన్జి బస్సులనే అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 8,321 ఎలక్ట్రిక్, 500 సిఎన్జి బస్సులు కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే సోలార్ ప్రాజెక్టుల ద్వారా 2.87 కోట్ల విద్యుత్ ఖర్చు ఆదా అయిందని, టూరిస్టు బస్సుల రిజిస్ట్రేషన్ పన్ను తగ్గింపు ప్రతిపాదనను కేబినెట్ ఆమోదానికి పంపామని వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ 6 పథకాలను అద్భుతంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు.
స్త్రీ శక్తి ఉచిత బస్సు సౌకర్యంపై మహిళల నుంచి మంచి స్పందన వస్తోందని, ఈ పథకానికి ప్రభుత్వం రోజుకి 8.5 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. దీనిని భారంగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నామని, ఆర్టీసీపై భారం పడకుండా ప్రభుత్వం బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లిస్తోందని స్పష్టం చేశారు. మార్చి 18 నుంచి ప్రారంభించిన దివ్యాంగ శక్తి పథకాన్ని ఇప్పటివరకు 38.22 లక్షల మంది వినియోగించుకున్నారని తెలిపారు. సంక్షేమ పథకాల విషయంలోకి వస్తే శ్రీశక్తి స్కీమ్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో అమలులోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు చూపుతో రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లందరి కోసం సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చేదానికి ఏదైతే శ్రీకారం చుట్టామో దానిలో భాగంగా 2.9 లక్షల మంది ఎవరైతే ఆటో ఓనర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఒకే రోజున 436 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం, అది కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అలాగే ఐటీడీఆర్ కేంద్రాలు భారతదేశంలో 10-15 ఉంటే అవి మన రాష్ట్రంలోనే దర్శి డోన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఏదైతే ట్రైనింగ్ రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయో దానిలో డ్రైవర్లకు అక్కడ నాణ్యమైన ట్రైనింగ్ ఇచ్చి తప్పకుండా ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా ఆ స్టేషన్లలో వాళ్ళకు అన్ని విధాల ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. ప్రతి రాష్ట్రంలో గ్రీన్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది కమర్షియల్ వెహికల్స్ కోసం. ఆ కమర్షియల్ గ్రీన్ ట్యాక్స్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పాటైన 8-9 నెలల్లోనే స్పందించడం జరిగింది. మా మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్కు ఆయన ఇచ్చిన ఆదేశాల వరకు 12 సంవత్సరాలు పైబడిన వాహనాలు ఏవైతే ఉంటాయో కమర్షియల్ వెహికల్స్కు ముందు 3,000 రూపాయలు కలెక్ట్ చేసేవాళ్ళం. దాన్ని కూడా అసెంబ్లీలో తీసుకొని రావడం జరిగింది. దాన్ని కూడా 1,500 రూపాయలకి తగ్గించిన ఘనత మా ప్రభుత్వాన్ని అని తెలియజేసుకుంటున్నా. గతం 24-25 సంవత్సరంలో 4,480 కోట్లు ఉన్న ఏదైతే రాబడి ఉందో అది 2025-26కు 5,050 కోట్ల రూపాయలంటే 12.6% ఇంక్రీజ్ కావడం కూడా ఈ ప్రభుత్వం ఇస్తున్న సేవలు నాణ్యమైన సేవలే అని చెప్పి మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని సచివాలయంలో కర్ణాటక మాజీ మైనర్ ఇరిగేషన్ మంత్రి ఎన్ఎస్ బోస్రాజు, ఎమ్మెల్యే బసవరాజు రాయరెడ్డి, ఎమ్మెల్సీ బసవన గౌడ బదర్లోలు కలిశారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రజాప్రతినిధులతో మంత్రి నిమ్మల పలు అంతర్రాష్ట్ర జలవనరుల అంశాలపై చర్చించారు. దాదాపు 70 ఏళ్ల నాటి పాత గేట్ల స్థానంలో 51 కోట్లతో వ్యయంతో ఒకే సీజన్లో 33 కొత్త గేట్లను ఏర్పాటు చేయడం దేశంలోనే ఒక రికార్డని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని సచివాలయంలో కర్ణాటక మాజీ మైనర్ ఇరిగేషన్ మంత్రి ఎన్ఎస్ బోస్రాజు, ఎమ్మెల్యే బసవరాజు రాయ్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవన గౌడ బదిరీళ్లు కలిశారు. ఈ నెల 25న జరగనున్న తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కర్ణాటక ప్రభుత్వం తరపున వారు మంత్రికి అధికారికంగా ఆహ్వాన పత్రికను అందించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంయుక్తంగా ఈ డ్యాం గేట్లను ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రజాప్రతినిధులతో మంత్రి నిమ్మల పలు అంతర్రాష్ట్ర జలవనరుల అంశాలపై చర్చించారు. గతంలో నిపుణులు హెచ్చరించిన వైఎస్ జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు తుంగభద్ర గేట్ల నిర్వహణను పట్టించుకోలేదని, అందుకే 2024 వరదలకు 19వ గేటు కొట్టుకుపోయిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. అయితే రాయలసీమకు జీవనాధారమైన తుంగభద్ర ప్రాముఖ్యతను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో నిపుణుడు కన్నయ్య నాయుడు సూచనల మేరకు కేవలం 6 నెలల్లోనే కొత్త గేట్ల అమరిక పనులను పూర్తి చేయించామని చెప్పారు. భారీ వరదల్లోనూ అత్యంత సాహసోపేతంగా స్టాఫ్ లాగ్ గేట్ ఏర్పాటు చేసి 80 టీఎంసీల నీటిని కాపాడటం ద్వారా రాయలసీమకు సాగు, తాగు నీరు అందించగలిగామని వివరించారు. దాదాపు 70 ఏళ్ల నాటి పాత గేట్ల స్థానంలో 51 కోట్ల వ్యయంతో ఒకే సీజన్లో 33 కొత్త గేట్లను ఏర్పాటు చేయడం దేశంలోనే ఒక రికార్డని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. సొంత లాభం కోసం కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం జగన్ రెడ్డి డిఎన్ఏలోనే ఉందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అబద్దాల పునాదులపైనే నడుస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. గతంలో 2014 నుంచి 19 మధ్య రాష్ట్రం నిర్మాణంలో ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్లి మరీ డీఎస్పీల పోస్టింగ్లపై జగన్ అబద్దాల ప్రచారం చేశారని, 2019లో ఆ అబద్దాలను నమ్మిన ప్రజలు ఇప్పుడు వారి అరాచకాలను చూసి బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రం ప్రగతి పదంలో పయనిస్తూ దేశంలోనే నెంబర్ 1గా నిలవాలని కూటమి ప్రభుత్వం శ్రమిస్తుంటే ఏ చిన్న ఘటన జరిగినా దానికి కులం రంగు పూసి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత వారి ప్రభుత్వ హయాంలో డాక్టర్ సుధాకర్, సలాం అమర్నాథ్, తోటా చంద్రయ్య వంటి వారు బలైనప్పుడు వీరికి కులాలు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ఇద్దరు సుఖంగా ఉన్నా ఓర్వలేని వైసీపీ నాయకులు సమాజంలో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, కూటమి ప్రభుత్వం మాత్రం కులమతాలకు అతీతంగా అందరినీ సమంగా చూస్తూ ముందుకు సాగుతుందని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. 14-19 చూస్తే ఏదైతే ఈ రాష్ట్రం పునర్నిర్మాణంలో బిజీగా ఉంటే అప్పుడు కులాల మధ్య చిచ్చుపట్టడం మొదలుపెట్టారు. ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్ సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టి 38 మంది డిఎస్పీల ప్రమోషన్ ఉంటే దాంట్లో 35 మంది ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళని చెప్పి అబద్ధాలు చెప్పి, అంటే అబద్ధాల పునాదులు పుట్టినటువంటి పార్టీ కాబట్టి అబద్ధాలు చెప్పి కులాల మీద ఆ రోజు రంగు పెట్టి చెప్పిన వ్యక్తి. 2019 ముందు ప్రజలు అమాయకులు నమ్మారు. కానీ ఎప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ యొక్క పార్టీ మనుషులు చేసినటువంటి పని ఎక్కడ కూడా ఎవరు కూడా నమ్మరు అని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు మనం చూస్తాను, ఏ ఇద్దరు సుఖంగా ఉంటే అది నచ్చదు ఆ గొడ్డల పార్టీ వాళ్ళకి. రాష్ట్రం సుభిక్షంగా ఉంది, పరిగెడతా ఉంది పురోగతిలో. 2 సంవత్సరాలు ఏదైతే ప్రజలు నమ్మారో ఆ నమ్మకం ఒమ్ము కాకుండా ఎక్కడికక్కడ పనిచేసుకుంటూ యువత గురించి ఆలోచించుకుంటూ మహిళల సాధికారత నుంచి ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు సమృద్ధి వైపు తీసుకెళ్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని స్టేట్ ఫస్ట్, ఎలా అయితే కంట్రీ ఫస్ట్ అని మోడీ గారు అంటున్నారు, స్టేట్ ఫస్ట్ అని చెప్పేసి అహర్నిశలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పనిచేస్తూ ఉంటే ఈరోజు చిచ్చు పెట్టాలి, ఎక్కడ అలచడి సృష్టించాలనే లక్ష్యంతో ఈ కులాల మధ్య చిచ్చు అనేది తీసుకొస్తారు. కులాల ప్రత్యాస అంటే ఆ ప్రస్థానం అనేది రాకూడదు ఎప్పుడు కూడా. ఏ ఇష్యూ అయినా గవర్నెన్స్ అంతా చిన్న చిన్న ఇష్యూ జరుగుతూ ఉంటుంది, ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది, ఇంకో జరుగుతూ ఉంటుంది. ప్రతి దానికి కూడా కుల రంగు అనేది చాలా బాధాకరం విషయం. మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అందరికీ అండగా ఉంటుంది. ఎక్కడెక్కడ ఏం చేయాలి వాళ్ళ హయాంలోనే మీరు చూశారు. వాళ్ళు ఎప్పుడు కులాలు చూసా మేము చెప్పేది అంటే సుధాకర్ని చంపినప్పుడు కులాలు గుర్తురాలేదా, లేకపోతే సలాంని చంపినప్పుడు కులాలు గుర్తురాలేదా, చంద్రయ్య చంపినప్పుడు కులాలు గుర్తురాలేదా, లేకపోతే అమర్నాథ్ గౌడ్ని చంపినప్పుడు కులాలు గుర్తురాలేదా, వెంకట సుబ్బయ్య చంపినప్పుడు కులాలు గుర్తురాలేదా, అంటే ఇట్లా రకరకాలుగా అందరు పవన్ కళ్యాణ్ అన్ని మాటలు దూషించారండి. అప్పుడు కులాలు గుర్తురాలేదు. ఇలా ప్రతి ఒక్క దాంట్లో మీరు మాట్లాడి ఈరోజు ఏ ఇష్యూస్ వచ్చినా కూడా కులాల చర్చించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కాలేజీకి అధికారులు నోటీసులు ఇవ్వడంపై అనవసర రాద్ధాంతం చేస్తూ ఆందోళనలకు దిగటం సిగ్గుచేటని రాష్ట్ర మంత్రి నారాయణ విమర్శించారు. ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు భావిస్తే అధికారులు నోటీసులు ఇవ్వటం సహజమైన ప్రక్రియ అని, ఆ నోటీసులు ఇచ్చిన విషయం తనకు కూడా తెలియదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల భీమవరంలో తన నారాయణ విద్యా సంస్థలకు కూడా నోటీసులు ఇచ్చారని, ఆ విషయాన్ని తన బియ్యంకుడు గంటా శ్రీనివాసరావు ఫోన్ చేసి చెబితే లోపాలను సరిచేసుకున్నామని పేర్కొన్నారు. అంతే తప్ప చిన్న విషయాలకే రాజకీయ లబ్ధి కోసం రోడ్డెక్కి వీధి నాటకాలు వేస్తే ప్రజలు నమ్మరని హితవు పలికారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కక్షపూరితంగా తన నారాయణ విద్యా సంస్థలను రకరకాలుగా వేధించారని, అప్పటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నేరుగా వచ్చి ఆందోళనలు చేసినా తను ఎప్పుడూ రచ్చ చేయలేదని మంత్రి గుర్తు చేశారు. తప్పు ఎక్కడ జరిగినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి నారాయణ తేల్చి చెప్పారు. నెల్లూరు ఎమ్మెల్సీ ఎవరున్నారో ఆ ఇన్స్టిట్యూషన్స్ మీద దాడులు చేశారని అది ఒక అబాండ వేస్తున్నారు. నేను క్లారిటీగా చెప్తున్నాను, నేను మంత్రిని ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిని. మొన్న భీమవరంలో మా ఇన్స్టిట్యూషన్కి నోటీస్ ఇచ్చారని యాక్చువల్ టీవీలో వచ్చిందని నాకు గంటా శ్రీనివాస్ గారు ఫోన్ చేసి చెప్పారు. గంటా శ్రీనివాస్ గారు మా వీంకుడు ఫోన్ చేసి ఏంది అని అడిగారు. అప్పుడు దాకా నాకే తెలియదు, ఎందుకంటే వాళ్ళ పని ప్రభుత్వం ఏం చేస్తుందో అది చేసుకుంటుంది. నేను మంత్రినే కూడా నా సొంత ఇన్స్టిట్యూషన్, మా పిల్లలు నడుపుతున్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా ఆడేం జరుగుతుందో నేను పట్టించుకోవటంలా. చట్టం దానిపైన చేస్తుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్స్టిట్యూషన్ పాటించాలా. అదేవిధంగా వాళ్ళు అధికారులు నోటీసులు ఇచ్చి చేసిన దానికి నారాయణ సారు ఇంకొక ఆయన లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు. ఏంది ఇది? దానికి ఎమ్మెల్సీలు అందరూ తీసుకురావటం, దానికి ఒక ధర్నా చేసి హైప్ కావాలనుకోవటం, అట్ట అనుకుంటే నేను ఎన్నో చేసి ఉండాలి. 1924లో నిజంగా నారాయణ ఇన్స్టిట్యూషన్ మీద చేసినవి కానీ నేను కానీ చేస్తుంటే రోజు ప్రెస్లో ఉండేవాడిని, రోజు ఎవ్రీడే ప్రెస్లో ఉండేవాడిని. ప్రతిరోజు ఇన్స్టిట్యూషన్ మీద చేసిన గందరగోళాలకి, ఇచ్చిన నోటీసులకి, వాటికి ప్రతిరోజు నేను ప్రెస్లో ఉండాలా. కానీ ఇన్స్టిట్యూషన్స్ దానిపైన చేసుకుంటాయి. అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా చేయాల్సి ఉంటే చేస్తారు. దాన్ని హైప్ చేసుకోవటానికి, సొంతగా ఏదో పైకి పోవటానికి బ్రహ్మాండంగా చూడు నన్ను అధ్యాసన చేస్తారని చేసుకుంటే ప్రజలు నవ్వుతారు.
స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా 15% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రణాళిక విభాగం KREA యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. AI క్వాంటమ్ టెక్నాలజీని కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని సీఎం తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా 15% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2014-19 మధ్య 13.5% మేర CAGR సాధించామని, వివిధ కారణాల వల్ల ప్రస్తుతం 11% మేర వృద్ధి రేటు నమోదైందని తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రణాళిక విభాగం KREA యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై MOU కుదుర్చుకున్నారు. రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, IFMR సంస్థ ప్రతినిధి కపిల్ విశ్వనాథన్ ఒప్పందాలు మార్చుకున్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు సాధనలో 10 సూత్రాల మిషన్, సెల్స్ ఏర్పాటుతో పాటు కార్యక్రమం అమలుపై IFMR సంస్థ పర్యవేక్షణ చేయనుంది. జీరో పావర్టీ మిషన్, వాటర్ సెక్యూరిటీ, డీప్ టెక్ మిషన్లపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ సంస్థ రాష్ట్రంలో ప్రభుత్వంతో పనిచేయనుంది. ఈ ఒప్పందంలో భాగంగా క్షేత్రస్థాయిలో అధ్యయనం, విధానపరమైన సూచనలు అందిస్తుంది. ఈ 10 సూత్రాలకు సంబంధించి కొత్త పద్ధతులకు సిఫార్సు చేస్తుంది. తదుపరి దశల్లో మిగిలిన అంశాలపై పనిచేయాలని నిర్ణయించారు. 10 సూత్రాల అమలుపై రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు మిషన్ వర్కింగ్ గ్రూపులను కూడా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు డీప్ టెక్ను ఇంటిగ్రేషన్ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. AI స్కిల్లింగ్, డ్రోన్ మ్యాపింగ్, ఆటోమొబైల్, మెటల్స్, స్టీల్, రేర్ ఎర్త్ మినరల్స్, సెమీ కండక్టర్స్, డిఫెన్స్ లాంటి రంగాల్లో ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయని అన్నారు. AI క్వాంటమ్ టెక్నాలజీని కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, KREA, IFMR ప్రతినిధులు, ప్రణాళిక విభాగం అధికారులు హాజరయ్యారు. ప్రజల విశ్వాసమే అధికారుల పనితీరుకు అసలైన ప్రమాణమని, ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం, పారదర్శకత, జవాబుదారీతనం ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని PGRS కార్యక్రమాన్ని CS సాయి ప్రసాద్, CCLA జి జయలక్ష్మితో కలిసి సందర్శించారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా స్నేహపూర్వక వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా వివరించగా CS సాయి ప్రసాద్ అభినందించారు. ప్రజల విశ్వాసమే అధికారుల పనితీరుకు అసలైన ప్రమాణమని, ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం, పారదర్శకత, జవాబుదారీతనం అన్నింటికంటే ముఖ్యంగా నాణ్యత, సంతృప్తికర పరిష్కారం ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరుగుతున్న ప్రజా స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని CS సాయి ప్రసాద్, CCLA జి జయలక్ష్మితో కలిసి సందర్శించారు. కొంత సమయం పాటు ప్రజల అర్జీలను పరిశీలించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై లిఖితపూర్వకంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ప్రజల నుంచి రెవెన్యూ సేవలతో పాటు వివిధ అంశాలకు సంబంధించి స్వీకరిస్తున్న వినతులు, వాటి ఆన్లైన్ నమోదు విధానం, సంబంధిత శాఖలకు పంపిణీ, పరిష్కార చర్యలు, అధికారుల మధ్య సమన్వయం, పర్యవేక్షణ తదితర అంశాలను CS పరిశీలించారు. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై నమ్మకం మరింత పెరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో PGRS కార్యక్రమ నిర్వహణ, ఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియ, వాటి నమోదు తీరుతెన్నులు, పరిష్కారానికి అనుసరిస్తున్న విధానం తదితరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా స్నేహపూర్వక వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా వివరించగా CS సాయి ప్రసాద్ అభినందించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ S ఇలకియా, DRO M లక్ష్మీ నరసింహం, PGRS నోడల్ అధికారి జి జ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని AISF రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్ డిమాండ్ చేశారు. నాడు నేడు కింద గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల అభివృద్ధి కార్యక్రమాలు నేటికి పూర్తి కాలేదని, కూటమి ప్రభుత్వం తక్షణమే వాటిని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించుకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని AISF నాయకులు హెచ్చరించారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా విజయవాడ AISF నగర సమితి ఆధ్వర్యంలో బందర్ రోడ్లోని కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
పెద్ద సంఖ్యలో విద్యార్థులు నిరసనలో పాల్గొన్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రిమైజ్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాడు నేడు కార్యక్రమంలో ఆగిపోయిన బడుల నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యాశాఖ మంత్రి ప్రచార ఆర్భాటాలే తప్ప విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఏఐఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు కూటమి ప్రభుత్వం నేరుగా లబ్ధి చేకూరుస్తుంటే ఓర్వలేక జగన్ రెడ్డి తన సొంత పత్రిక ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా చిలకలూరిపేట వేదికగా రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతు కుటుంబాల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ కింద 5,000 రూపాయలు, పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయల చొప్పున 3,125 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేసిందని తెలిపారు. 2019లో ఆర్భటపు ప్రచారాలతో అధికారంలోనికి వచ్చిన జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రైతులను అప్పుల ఊపిలోకి నెట్టి వంచారని, రైతులకు చేసింది శూన్యమని అప్పసాని రాజేష్ దుయ్యబట్టారు. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారుగా 46 లక్షల మందికి పైగా 50,000 లోపు రుణాలున్న రైతాంగానికి ఒకే దఫా వ్యవసాయ రుణాలని రద్దు చేసిన నేపథ్యం మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. అలాగే 1,50,000 వరకు రైతు రుణ విమోచన చేస్తాను అని చెప్పని చేసిన వాగ్దానాన్ని నిలుపుకుంటూ 2019 ఎన్నికలకు ముందు 3 విడతలు రుణమాఫీ జమ చేసిన తీరు, అలాగే 4-5 విడతల రుణమాఫీకి సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా జీవో విడుదల చేసిన నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, అలాగే 2019లో తన అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ జీవోని అమలు చేయని తీరు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇదే సందర్భంలో అగ్రికల్చర్ మెకనైజేషన్కి ప్రాధాన్యత ఇస్తూ 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారుగా 26,000 ట్రాక్టర్లని రైతు రథం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి సబ్సిడీ ద్వారా అందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రచార ప్రభావంతో అతను మరింత మెరుగైన అభివృద్ధి చేస్తాడనే ఒక నమ్మకంతో 2019లో అతని వ్యూహకర్తలు, అతని సోషల్ మీడియా, అతని సొంత మీడియా, అతని తరపున పనిచేసిన కొందరు న్యూట్రల్ ముసుగులో పనిచేసిన వ్యక్తుల ప్రచార ప్రభావంతో ప్రభావితులైన ప్రజలు 2019లో జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారు. కానీ ఒక్కసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో 2014-19 నాటి చంద్రబాబు నాయుడు గారి పాలన కన్నా మెరుగైన వ్యవసాయ రంగ మద్దతుని ఆశించిన రైతాంగానికి నిలువునా దక్కింది వెన్నుపోటు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ద్వారా రాష్ట్ర రైతాంగానికి, ముఖ్యంగా 2019 ఎన్నికల్లో అతనికి బలగంగా నిలిచిన రాయలసీమ, చంద్రబాబు నాయుడు గారు 12,500 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగాన్ని ఖర్చు పెడితే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే రాయలసీమ ఇరిగేషన్ రంగానికి అతను ఖర్చు పెట్టిన తీరు. మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేసి హైకోర్టు ఆదేశాల మేరకు కార్మికులను పర్మనెంట్ చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘం నేతలు హెచ్చరించారు. మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్లో భారీ నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కాంట్రాక్ట్ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో ఈ నిరసనలో పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు దోనేపూడి కాశీనాథ్, ఉమామహేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను తీవ్రంగా విమర్శించారు. మున్సిపల్ సేవలు, రోడ్లు, పార్కులు తదితర రంగాలను ప్రైవేటీకరించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేసి హైకోర్టు ఆదేశాల మేరకు కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీని అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని నేతలు కోరారు. జూలై 5, 6 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉద్యోగ కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించి తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని కార్మిక సంఘం నేతలు వెల్లడించారు. ప్రభుత్వం స్పందించకపోతే మంత్రి నివాసాన్ని ముట్టడించే కార్యక్రమానికి సిద్ధమవుతామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. కార్మిక సంఘం నేతలు వెల్లడించారు. ప్రభుత్వం స్పందించకపోతే మంత్రి నివాసాన్ని ముట్టడించే కార్యక్రమానికి సిద్ధమవుతామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభ్యున్నతి లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గత 2 ఏళ్లుగా ప్రభుత్వ సహకారం, ప్రజల మద్దతుతో పలు విజయవంతమైన ప్రాజెక్టులు పూర్తి చేస్తామని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి జరిగేలా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభ్యున్నతే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రభుత్వ సహకారంతో గుడివాడ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని ఉద్ఘాటించారు. విద్యుత్ సమస్యలపై ఎస్సీ హరిబాబు, ఈఈ జీవి శ్రీనివాసరావులతో ఎమ్మెల్యే రాము సమగ్రంగా మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్ఎండ్బి డివిజనల్ ఇంజనీర్ కామేశ్వరరావు, ఏఈలతో సమావేశమైన ఎమ్మెల్యే గత సమావేశంలో చర్చించిన అత్యవసర రోడ్ల పనుల నివేదికను క్షుణ్ణంగా పరిశీలించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి కోసం 24 కోట్లతో సిద్ధం చేసిన ప్రతిపాదనల జాబితాపై అధికారులతో చర్చించారు. ఇరిగేషన్ డివిజనల్ ఇంజనీర్ భారత్, ఏఈలతో ఎమ్మెల్యే రాము సమావేశమై కాలువల అభివృద్ధి పనులపై సమీక్షించారు. కల్వట్టులు, ఫీడర్లు, పూడికతీత, గట్ల బలోపేతం తదితర పనులకు 11 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనల వివరాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. గత 2 ఏళ్లుగా ప్రభుత్వ సహకారం, ప్రజల మద్దతుతో పలు విజయవంతమైన ప్రాజెక్టులు పూర్తి చేశామని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి జరిగేలా అడుగులు వేస్తున్నామన్నారు. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన రహదారుల అభివృద్ధి కోసం ఎంపీ బాలశౌరి సహకారంతో ఢిల్లీ వేదికగా చేసిన కృషి ఫలిస్తోందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే గుడివాడ టౌన్ రూపురేఖలే మారిపోతాయని ఉద్ఘాటించారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడం ద్వారా అటు ప్రజలను, ఇటు ఉద్యోగులను రోడ్డున పడేసే దుర్మార్గపు ప్రయత్నాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ రవి ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడే అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని సంస్థలన్నింటినీ ప్రభుత్వ పరిధిలోనే నడుపుతూ ప్రజలను, ఉద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని కోరుతూ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఈ విజ్ఞప్తి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ రవి మాట్లాడుతూ ఆర్టీసీని ప్రైవేటు పరం చేయటం ద్వారా అటు ప్రజలను, ఇటు ఉద్యోగులను రోడ్డును పడేసే దుర్మార్గపు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రజలకు అనుబంధంగా ఉంటూ అధిక ఆదాయం తెచ్చే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ద్వారా ప్రజలకు, కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ సంస్థను ముందుకు తీసుకువెళ్లారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి ఆర్టీసీని ప్రైవేటీకరించే దిశగా నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి అటు ప్రజల్ని, ఇటు ఉద్యోగస్తులను కూడా రోడ్డును పడేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆ రకంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రైవేటు పరం అంటుంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని అధికంగా ఆదాయం వచ్చేటువంటి ప్రజలకు అనుబంధంగా ఉన్నటువంటి వనరులను కూడా మరి ప్రైవేటు పరం చేసి ప్రజలకు అన్యాయం ఉద్యోగులకు అన్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మరి ఆర్టీసీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆర్టీసీ కార్పొరేషన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు విలీనం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తూ మరి ఆర్టీసీని ముందు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేపడితే మరి ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని ప్రైవేటు పరం చేస్తూ మరి అనేక దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకుంటూ
ప్రజలకి మరి అన్యాయం చేస్తూ గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని మరి విస్మరిస్తూ మరి ఏది కూడా అభివృద్ధి చేయకుండా ఈనాటికి మరి 3,42,000 కోట్ల అప్పులు చేసి ఏ విధంగా మరి ప్రజలకి ఎంత ఇచ్చారో అందరికీ తెలిసిన విషయమే. తమ పూర్వీకుల కాలం నుంచి సాగుబడికి వాడుతున్న దారిని ఇద్దరు వ్యక్తులు ఆక్రమించుకుని 29 మంది రైతులకు మార్గం లేకుండా చేశారని కుంటముక్కల గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఎస్సి చెరువుకు గండిపడటం, దానికి తోడు ర్యాంపు వేయటం వల్ల వ్యవసాయం చేయలేకపోతున్నామని వాపోయారు. తాము వ్యవసాయం చేసుకునే వీలుగా కట్టను తొలగించి 29 మంది రైతులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. తమ పూర్వీకుల కాలం నుంచి సాగుబడికి వాడుతున్న దారిని కొందరు వ్యక్తులు అక్రమంగా అడ్డుకోవడంతో దాదాపు 23 మంది రైతుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ మేరకు బాధితులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కుంటుముక్కల గ్రామంలోని సర్వే నెంబర్ 227/సిలో సుమారు 30 ఎకరాల పొలం సాగులో ఉంది. గత 70 ఏళ్లుగా ఈ భూములకు వెళ్లడానికి అదే డొంకను దారిగా వాడుకుంటున్నామని, అయితే గత కొంతకాలంగా కొందరు వ్యక్తులు ఆ దారికి అడ్డంగా కట్టవేసి రాకపోకలను నిలిపివేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ట్రాక్టర్లు వెళ్లలేక సాగు పనులు ఆగిపోయి పంటలు పండించుకోలేని పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. గతంలో మండల సర్వేయర్ ద్వారా కొలతలు వేయించి హద్దులు నిర్ణయించినా స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు కావాలని అడ్డుపడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ దారిని వెంటనే పునరుద్ధరించాలని, లేకపోతే తమ బతుకులు రోడ్డున పడతాయని 29 మంది రైతులు అధికారులను కోరుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించి తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. దారి ఉందో లేదో మామూలుగా ఎంఆర్ఓ ఆఫీసుల కన్నా కలెక్టర్ ఆఫీసులకు తిరిగి అప్లికేషన్లు పెట్టున్నాం. అది తేలిన దాకా మమ్మల్ని నడవనియండి. తేలిన తర్వాత మాకు దారి లేదంటే మేము రాము మీ జోలికి. కాబట్టి మేము ఫినిషింగ్ తీగ తీసి మా దారి మేము తెచ్చుకుంటామని చెప్పి అప్పుడు తీసాం. మళ్ళీ ఇప్పుడు నార్మల్ పోసుకోవాలి మేము. ఇప్పుడు కాటూరు నారాయణ అనే వ్యక్తి కట్టబోసి ఆ కట్ట జోలికి కానీ కట్ట మీద అడుగు పెట్టినా కట్ట మీద చేసిన కొడితే వెళ్ళి ఐ పవర్ఫుల్ టవర్ మీద వెళ్ళి పడతారు మీరు, ఒక్కొక్కడు వచ్చి కట్ట మీద చేసినాడు ఎవరని చెప్తాను అని చెప్పి ఇప్పుడు కట్టబోసారు. ఇప్పుడు మాకు పంట పొలాలు దున్నుకోవడానికి లేదు, ఆకుమళ్ళు పోసుకోవడానికి లేదు. మళ్ళీ అర్జీ పెడతానికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఆర్డీ ఆఫీసర్ గారితో మాట్లాడాము. ఆ సార్ ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఎవరో దారి లేదని చెప్పింది వీళ్ళకి ఒరిజినల్గా అక్కడ పారంబోగులు భూమి ఉంది, దారి ఉంది, వాళ్ళకి దారి ఎడగొట్టి అప్పు చెప్పండి అని అంటే ఎంఆర్ఓ గారు ఒకడు ఏం చెప్పారో మాకు తెలీదు. ఏం చెప్పారు మరి ఈసారి అన్నారు, ఎవరాడు అడ్డం తిరిగేది అడ్డం తిరిగిన మీద పోలీస్ కేసు పెట్టేసేయండి, దారి లేకపోవడం ఏంటి, ఇంతమంది రైతులను ఇబ్బంది పెడతాం ఏంటి, వాళ్ళ దారి వాళ్ళకి ఎడగొట్టి పంపిండి, వాళ్ళ పరిష్కారం చూపిండి అని చెప్పి ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడైతే కొంచెం ఆశ కలిగింది. 12 సంవత్సరాల మట్టి అయితే మేము పడని ఇబ్బంది లేదు, పడని బాధలు లేవు. నేను దాన్ని మండలం సర్వేని తీసుకొచ్చి కొలిపించి రాళ్ళు వేపించా. ఆనాడు ఏమైపోయారండి వీళ్ళందరూ, ఇవాళ అడ్డం పెట్టడం ఏంటి. మళ్ళీ కర్ణగారు మా ఊరు కుంటముక్కల రామ్మోహన్ గారు 30 సంవత్సరాల కింద కొలిపించా. ఆయాల నుంచి ఇప్పటికి దారి మొన్నటిదాకా దారి ఉంది. ఆవాళ్ళు ఉన్న దారి ఇవాళ ఎందుకు లేదండి సార్, అదే పానపోకుండా ఇవాళ ఇబ్బంది పట్టి మేము ఇవాళ ఆగుమడి పోసే పని లేదు, టాటర్ దిగే పని లేదు, అడ్డంగా కట్టబోసేశారు. ఇవాళ 23 రైతులు అక్కడ ఏమైపోవాలి, మొత్తం పొలం మొత్తం 30 ఎకరం బీడుపడిపోవాల్సిందేగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.